మీతో మనం ఒకసారి గురువుగారి దగ్గరికి వెళ్దాం. గురువుగారు, ఈ వినాయక నిమజ్జనం, అసలు వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? ఎందుకంటే రకరకాల స్టోరీలు, కథనాలు బయట రకరకాలుగా ఉన్నాయి. అసలు నిజంగా వినాయకుడిని నిమజ్జనం చేయడం గల ప్రధానమైన కారణం ఏంటి? చాలామంది మదిలో ఇప్పటికీ ఇది నిమజ్జనం అయితే చేస్తారు, కానీ ఎందుకు చేస్తారో ఏంటో సంపూర్ణ అవగాహన అనేది ఎవరికి లేదు. చెప్తారో గురువుగారు? వాస్తవానికి ఇది అందరిటువంటి ఒక సందేహం. అవును, ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆయన వ్రతం అందరికీ తెలుసు. ఇవాళ అనంత చతుర్దశి, చాలా మంది అనంత పద్మనాభ స్వామి ఉంటారు. అదే రకంగా వరలక్ష్మి, ఇలా ఎన్నో వ్రతాలు ఉన్నాయి. ఎన్నో దేవతామూర్తులను పెట్టుకుంటారు, అభిషేకాలు చేస్తారు, పూజించుతారు, విగ్రహాన్ని తీసుకుంటారు. మళ్ళీ కానీ ఈ యొక్క గణపతి విగ్రహం వచ్చేసరికి, గణపతి నవరాత్రుల్లో ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క గణపతి విగ్రహాన్ని మాత్రము నిమజ్జనం చేస్తారు. ఎందుకు చేయాలి నిమజ్జనం? ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారు అంటే దీంట్లో రెండు ఉన్నాయి. శాస్త్రీయ, రెండవది ఆధ్యాత్మిక. ఆధ్యాత్మికంగా తీసుకుంటే గణపతి యొక్క శిరస్సు చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అదే విధంగా చెవులు కూడా చాలా పెద్దగా ఉంటాయి. మనము చెప్పేటువంటి విషయాన్ని శ్రద్ధగా వినాలి అనేటువంటి విషయం తెలుసుకోవడానికి తెలిపేదే పెద్ద చెవులు ఆకారం. శూర్పకర్ణుడు అంటారు అందుకే. అదే విధంగా శిరస్సు ప్రతి గుర్తు పెట్టుకోవాలి, మంచి ఆలోచనలు చేయాలి అనేటట్టుగా. అదే విధంగా పెద్ద పొట్ట, అన్ని రకాలైనటువంటి వేరి కూడా అందులోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కడుపులో దాచుకో అనేటువంటి విషయం తెలిపేది. అలా ఈ యొక్క గణపతి యొక్క వ్రతం అయిన తర్వాత 9 రాత్రులు పూజించిన తర్వాత మరి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఎందుకు చేయాలి అనంటే, పూర్వకాలములో ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి రోజు మనకు గణపతి చవితి అనేది మనం జరుపుకుంటాం. వినాయక చవితి, వినాయక వ్రతము అని చేసుకుంటాం. ఆ భాద్రపద మాసం ఏ ఋతువులో వస్తుంది? వర్ష ఋతువులో వస్తుంది. అంతకు ముందే చెరువులలో పూడిక తీస్తారు. పూడిక తీసిన తర్వాత ఈ వర్ష ఋతువులో విపరీతమైనటువంటి వర్షాలు పడడం చేత వాగులు, వంకలు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతాయి. అదే విధంగా ఆ యొక్క మట్టితో చేసినటువంటి ఒక దేవుని యొక్క ప్రతిమను గనక మళ్ళీ ఆ యొక్క గంగలోనే నిమజ్జనం చేస్తే అక్కడ ఉన్నటువంటి పూడిక తొలగిపోతుంది. ఆ విపరీతమైనటువంటి వరదలు అటువంటివి వచ్చేటువంటి అవకాశం తక్కువ అవుతుంది. అందుకోసమనే నిమజ్జనం చేస్తారు. మనము శాస్త్రీయ కోణంలో చూసుకున్నట్లయితే వినాయక చవితి రోజున గణపతికి ఇష్టమైనటువంటి 20 గడ్డి జాతికి చెందినటువంటి పత్రాలతో పూజిస్తారు. ఆ పత్రాలన్నీ కూడా, అంటే ఆకులన్నీ కూడా వివిధ రకాలైనటువంటి ఔషధాలు కలిగినటువంటి పత్రాలు. ఆ ఔషధమైనటువంటి పత్రాలతో మట్టితో చేసినటువంటి వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు ఆ మట్టి దాంట్లో నీళ్ళల్లో కలిసిపోయి ఆ యొక్క వరకుండా ఆ పూడిక ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఈ యొక్క పత్రాలు వేయడం ద్వారా ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే అవి నాశనం అవుతాయి. అంటే నీళ్లను ఫ్రెష్ గణపతి నిమజ్జనం చేయడం ద్వారా. అదే విధంగా ఇంకొకటి కోణం ఏమిటి అంటే, మానవుడు ఎలా పుట్టి ఎలా పెరిగి ఎంత ఆడంబరాలకు పోయినా కూడా చివరికి కలిసేది మట్టిలోనే. ఆ యొక్క విషయం తెలపడానికే విగ్రహాన్ని మనము నీళ్లలో నిమజ్జనం చేస్తాము. ఇదే నిమజ్జనం చేయడం వెనుకలో ఉన్నటువంటి నిజమైనటువంటి కారణం. గురూజీ, అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజుల్లో ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అజ్ఞానంతో చేసే పొరపాట్ల స్థాయి కూడా విపరీతంగా ఉంటుంది. నిమజ్జనం చేసే టైంలో ఎలా పడితే అలా నిమజ్జనాలు చేసేవి ఉన్నాయి. అసలు ఆ నిమజ్జనం ఎలా చేయాలి, ఎంత పొందిగ్గా ఒద్దిగ్గా చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? మామూలుగా ఈ మధ్యలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల
అదేవిధంగా యువత మన శాస్త్రీయ దృక్పథం తెలియకపోవడం ద్వారా చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి మెటీరియల్ యూజ్ చేసి ఈ యొక్క గణపతులను తయారు చేస్తున్నారు. మన శాస్త్రం ఏం చెప్పబడింది? భగవంతుడు దేంట్లో ఉంటాడు అంటే కేవలం పంచభూతాల్లో ఉంటాడు. పంచభూతాలు ఏమిటి మనకి? భూమి, ఆకాశం, నీరు, అదేవిధంగా అగ్ని, మట్టి. మట్టితో చేసినటువంటి ప్రతిమలలోనే దేవుని యొక్క శక్తి అనేది ఉంటుంది. ఆ 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో మనము పూజించుకొని చివరి రోజున అనవసరమైనటువంటి తాగడము, అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేయడము, అదేవిధంగా గణపతి యొక్క ప్రతిమలను, విగ్రహాలను ఇష్టం వచ్చినట్టుగా విసిరివేయడము, అలాంటిది చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఖచ్చితం. మన పెద్దలు ఋషులు ఏ విధంగా చెప్పినారంటే, ఆ గణపతి యొక్క విగ్రహానికి 9 రోజులు పూజించుకొని 10వ రోజున అంటే భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున ఊరేగింపుగా స్వామివారిని తీసుకువెళ్ళి గంగమ్మ ఒడిలో, అంటే గణపతికి ఇంకొక తల్లి ఉంది గంగమ్మ ఒడిలో మనం కదా మన చంటి పిల్లగాన్ని ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తే ఏ విధంగా జాగ్రత్తగా మనం ఇస్తామో ఆ రకంగా జాగ్రత్తగా గణపతి విగ్రహాన్ని నీళ్ళల్లో కలపాలి. అలా నీళ్ళల్లో కలిపితేనే గణపతి అనేస్తాడు. లేదంటే పిచ్చి వేషాలు వేస్తే మాత్రం దానికి తగినటువంటి మూల్యము, అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా జరగకపోవచ్చు, కానీ మనం ఏ విధంగా అనేది ఏదైనా జబ్బు వేసినప్పుడు ఒక మందు వేసుకుంటామో ఆ మందు మన ఇంట్లో కడిగిన తర్వాత దాని ప్రభావం చూపిస్తుందో, మనం చేసుకున్నటువంటి కర్మల ఫలితము కూడా ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజుల్లో ఆ కర్మలకు ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా యువత ఎటువంటి వేరే వెర్రి వేషాలు వేయకుండా, అదేవిధంగా ప్రలోభాలకు వెళ్ళకుండా గణపతిని మన హైందవ సంస్కృతి ప్రకారంగా మంచిగా మేళతాళాలతో కోలాటాలు వేస్తూ స్వామివారి యొక్క పాటలు మాత్రమే వింటూ భజనలు చేస్తూ గంగమ్మ నది దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామివారికి శక్తి ఉంటే షోడశోపచార పూజ, లేదు అంటే పంచోపచార పూజ చేసి స్వామివారికి ఘనంగా వీడుకోలు పలకాలి. మన మనసులో ఉన్నటువంటి కోరిక మనం స్వామివారికి చెప్పుకోవాలి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఖచ్చితంగా మన మనసులో ఉన్నటువంటి కోరిక తీరుస్తాడు. ఎందుకు అంటే ఆయన రమ్యంగా చెప్పారు గురూజీ, చాలా రమ్యంగా చెప్పారు గురూజీ. ఇంకొకటి గురూజీ, ఎక్కువగా పిల్లలు అంటే గణపతికి బాగా ప్రేమ అంటారు. అసలు వినాయకుడికి ఎందుకు పిల్లలంటే ప్రేమ? ఈ పిల్లలు ఏది అడిగినా కాదనకుండా కోరికలు తీర్చే దేవదేవుడు ఎవరంటే ఆ విఘ్నేశ్వరుడు అని చెప్తారు. ఎందుకంటే చదువులకు కూడా ఆయనే మూలంగా చెప్తారా మీరు పిల్లల గురించి, వినాయకుడికి ఉన్న అనుబంధం గురించి? మామూలుగా వినాయకుడికి పిల్లలంటే అమితమైనటువంటి ఇష్టం. ఎందుకు అనంటే వారి యొక్క రూపంలోనే పిల్లల్ని చూస్తారు. దీనికి ఒక చిన్న కథ ఉన్నది. అది ఏమిటి అంటే, పూర్వము వినాయకుడు ఆడుతూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడట. మామయ్య వరుస అవుతాడు, మేనమామ వరుస అవుతాడు. ఆ మేనమామ దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని మింగేస్తాడట. పాపం మేనమామ ఎంత బతిమిలాడినా ఏమి చేసినా కూడా ఆ గణపతి దేవుడు సంతోషించలేదు, చక్రాన్ని ఇయ్యలేదు. ఆ చక్రం లేకుంటే విశ్వాన్ని ఎలా పాలించాలి అని చెప్పేసి విష్ణుమూర్తి ఎంతగానో ప్రాధేయపడ్డాడట. అయినా కూడా వినలేదట. ఆఖరి ఏం చేశాడట, ఆ విష్ణుమూర్తి కూడా ఒక బాలరు